సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. మన్యంలో రోజు రోజుకు విద్యార్థినులపై ఉపాధ్యాయుల మానసిక వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగికంగా వేధిస్తున్న హెచ్ఎం రామకృష్ణపై అయితే మాత్రం అధికారులు సస్పెన్షన్ వేటైతే వేశారు. వరదలు ఇటీవల కురిసిన భారీ వరదల కారణంగా గంగవరంలో అన్ని ప్రధాన పాఠశాలలు వరదకు గురవడంతో కొంతమంది విద్యార్థులు చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులతో వారి ఇంటికి అయితే వెళ్ళారు. అయితే కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేకపోవడంతో కళాశాలలోనే ఆ వసతి గృహంలోనే అయితే మాత్రం వారైతే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై అక్కడ స్థానికంగా ఉన్న హెచ్ఎం అయితే మాత్రం అసభ్యకరంగా మాట్లాడుతూ డబుల్ మీనింగ్ మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నాడంటూ మాత్రం విద్యార్థులు అయితే ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అధికారులు అయితే మాత్రం ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటనపై అధికారులు అయితే మాత్రం పరుగులు తీస్తున్నారు. షాంపూలు అలాగే సబ్బులు ఎరవేస్తూ విద్యార్థులను లోబర్చుకోవడానికి అనేకమైన శతవిధాల ఆ ప్రధాన ఉపాధ్యాయుడు వారిపై ప్రలోభాలకు గురి చేయడంతో అయితే మాత్రం విద్యార్థులు గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అయితే మాత్రం బయటకు వచ్చి వారైతే మాత్రం వారికి జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా బయట పెట్టారు. ఇటీవల కాలంలో రంపచోడవరం నియోజకవర్గంలోనైతే మాత్రం విద్యార్థులపై అయితే మాత్రం ఎక్కువగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు సస్పెన్షన్ వేట్లు వేస్తున్నా సరే వారిలో మాత్రం మార్పు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వారిపై విద్యార్థుల లైంగిక వేధింపులు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షలు విధించాలంటూ వారిపై తగు చర్యలు తీసుకుంటూ ఇప్పటికే గిరిజన సంఘం నాయకులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిన ప్రధాన ఉపాధ్యాయులు చుండ్రు రామకృష్ణ అయితే ఇప్పటికే విధుల నుండి సస్పెండ్ చేసినట్లయితే మాత్రం రంపచోడవరం ఐటీడీఏ పిఓ కట్టా సింహాచలం అయితే ఇప్పటికే తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం మీడియాతో మాట్లాడుతూ గంగవరం గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధాన ఉపాధ్యాయులు చుండ్రు రామకృష్ణ ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగిందని పూర్తి స్థాయిలో రహస్య ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఆధారాలతోటే ఆయన విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని పిఓ అయితే మాత్రం తెలుపుతున్నారు. ఈ సంఘటనలు రోజు రోజుకి ఈ గిరిజన సంక్షేమ లేదా గురుకుల పాఠశాలలో జరుగుతున్న సంఘటనలతో అయితే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు బెంబోలెత్తిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరుత్తం కాకుండా మాత్రం అధికారులు కఠిన చర్యలు చేపట్టాలనేది మాత్రం తల్లిదండ్రులు ఇటు గిరిజన సంఘం నాయకులు. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జేటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరద సెలవులకి మేము 5గురం హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊరోళ్ళు వెళ్ళిపోయారు. మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ కావాల్సినవి అన్నీ కొనిపెట్టడం వల్ల మాకు లోకువైపోయారు. మేము వాళ్ళకి లోకువైపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి. 10th క్లాస్ చెల్లెలతో మా మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం, మా మీద అవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం, వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసరడం, ఇలాంటి చర్యలు జరిగాయి. ఆ సార్ మాకొద్దు, మా హాస్టల్లో అంటే మేము టీసీ తీసేసుకుంటామని మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం. మా ప్రిన్సిపల్ సార్ తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగొట్టారు. కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5గురమే మిగిలాము. మా 5గురికి హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సారు హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేమనేసి, దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అన్నీ కొనేసి ఇచ్చారు. అలాగా మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5గురు విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా, బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే ఏ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈ సార్కి కఠిన చర్యలు తీసుకుంటారని, కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను.
మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5గురం మొన్న వరద బాధిత సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు దగ్గర ఊళ్ళ వాళ్ళు. మేము 5గురమే ఉండేము. మా 5గురికి సబ్బులు, పెన్నులు ఇవేమన్నా లేకపోతే కొని ఇచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకుగా చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేయి పట్టి లాగడము, హగ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. మాకు బాలికల పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యన 4 రోజులు వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట, పెన్నులు గట్ట కొనివ్వడం. ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు.